హాయ్ అండి. ఈరోజు మటన్ కూర ఎలా వండుకోవాలో చూద్దాము. ఇదిగోండి, నేను మటన్ తీసుకున్నాను, కడిగేసాను. దీనికి కావాల్సింది ఉల్లిపాయలు ఒక 6-7 ఉల్లిపాయలు గుండగా కట్ చేసుకోవాలి. 3 టమాటీలు. ఇదిగోండి, కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మరిగింది. కస్తూరి మేతి కొంచెం వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేగనివ్వాలి. ఇదిగోండి, వేగింది. ఇప్పుడు మనం మటన్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడే కొంచెం గల్లుప్పును పసుపు వేసుకుందాం. ఉప్పు అయితే బాగా పడుతుంది మటన్కి. పసుపు అయితే నీసు వాసన రాదు, చాలా బాగుంటుంది. ఇదిగోండి, కొంచెం ఒక 5-6 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలి. దాని వాటర్ ఇంకుతుంది. ఇంకిపోయిందండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత టమాటీ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, బాగా కలుపుకోవాలి. ఇది ఒక 5-10 నిమిషాల వరకు. ఇప్పుడు కారం ఒక 2 స్పూన్లు, మటన్ మసాలా 5 రూపాయలది ఒక ప్యాకెట్ పడుతుంది. అదండి, బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5-6 నిమిషాలు వేగనివ్వాలి. ఇదిగోండి, వేగింది. ఇదిగోండి, డ్రై అయింది కదా, వాటర్ మరేట్ లేదు. దీనికి నేను ఒక లోటా వాటర్, ఇంకొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. బాగా కలుపుకొని 3 విజిల్ పెట్టానండి నేను. ఇదిగోండి, 3 విజిల్ వచ్చేసింది నాది. ఇదిగోండి, అయిపోయిన దగ్గర పడ్డది. ఇప్పుడు దించే ముందు కొత్తిమీర అందులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అయిపోయిందండి మటన్ కూర. ఇదిగోండి, రెడీ అయిపోయింది. వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలోని మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.